ఇన్సూరెన్స్ సౌకర్యం ఇన్సూరెన్స్ సౌకర్యం సమస్యలు వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు పిల్లల గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు ఉద్యోగులుగా పంచాయతీ ప్రభుత్వ ఉద్యోగులుగా పంచాయతీ కార్మికుల ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు రద్దు చేయాలి. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో సుమారు 60,000 మంది పైగా గ్రామ పంచాయతీలు కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళు ప్రధానంగా రోడ్లు ఊడ్చటం, మురికి కాలువలు తీయటం, వీధి లైట్లు వేయటం, మంచినీళ్లు పెట్టడం తదితర గ్రామ పంచాయతీ వీధులన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అయినా వీరికి కనీస వేతనాలు గాని, ఉద్యోగ భద్రత గాని, అట్లాగే చట్టబద్ధ హక్కులు గాని అమలు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించట్లో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాబోయే బడ్జెట్ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికులకి గ్రీన్ లైన్ లో వేతనాలు చెల్లించేటట్టుగా నిర్ణయం చేయాలని, కనీస వేతనాల అమలు కోసం అట్లాగే పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కానీ స్పందించకపోతే చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా మార్చి నెలలో ఉంటదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.